असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। This is Y. Ramana, chemistry lecturer at Viveka Degree College, Pune. We are discussing about the Unit 1 Chemistry of D block elements. What are D block elements? అంటే D block మూలకాలు అనగానేమి? సరే, మన ప్రీవియస్ క్లాసెస్లో ఇంటర్మీడియట్ లెవెల్లో మనం నేర్చుకున్నాము. ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫికేషన్ 4 టైప్స్గా చేశారని నేర్చుకున్నాం మనము. అంటే 4 బ్లాక్స్, అంటే S బ్లాక్ ఎలిమెంట్స్, P బ్లాక్ ఎలిమెంట్స్, D బ్లాక్ ఎలిమెంట్స్, M బ్లాక్ ఎలిమెంట్స్. సరే, D బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి S బ్లాక్ మరియు P బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క మధ్యన ఉంటాయని నేర్చుకున్నాం మనం. అయితే వాటి డెఫినేషన్ ప్రకారం నేర్చుకున్నాం. అంటే డెఫినేషన్ ప్రకారం నేర్చుకోవడం అంటే S బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఎలా నేర్చుకున్నాం మనం? అంటే భేదపరిచే ఎలక్ట్రాన్స్ అనేవి, అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎస్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే అటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్గా చేర్చారు. అదేవిధంగా పీ బ్లాక్లోకి ఎంటర్ అయితే వాటిని పీ బ్లాక్ ఎలిమెంట్స్లో చేర్చారు. అదేవిధంగా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే డి బ్లాక్ ఎలిమెంట్స్గా చేర్చారు. అదేవిధంగా ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అయితే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్గా చేర్చారు. సరే, అయితే మనం ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క డెఫినేషన్ నేర్చుకుందాం. అదేవిధంగా డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకుందాం. అదేవిధంగా డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకుంటాం ఇందులో. అదేవిధంగా నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. అదేవిధంగా డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కెటలిటిక్ ప్రాపర్టీస్ నేర్చుకుంటాం. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో పారామాగ్నెటిక్ గురించి, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అంటే పోలార్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే గాయమని కూడా నేర్చుకుంటాం. అదేవిధంగా కలర్ ఫార్మేషన్స్ అంటే రంగులను ఏ విధంగా ఏర్పరుస్తాయనేది డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి మెటల్స్, అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ మెటల్స్ అనేవి కలర్ని ఏ విధంగా ఫామ్ చేస్తాయనే విషయం నేర్చుకుంటాం. అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటే సంక్లిష్ట సమ్మేళనాలు ఏ విధంగా ఏర్పరుస్తాయని నేర్చుకుంటాం. అదేవిధంగా వేరియబుల్ ఆక్సిడేషన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి, అంటే వివిధ ఆక్సికరణ స్థితులను డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏ విధంగా ప్రదర్శిస్తాయనే విషయం కూడా నేర్చుకుంటాం. సరే, ముందుగా మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటో డెఫినేషన్ నేర్చుకుందాము. ఓకే, సరే. 73 కెమిస్ట్రీ యూనిట్ 1 కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, the differentiating electrons are enters into the n-1 into the energy level of the elements are called d block elements. అంటే భేదపరిచే ఎలక్ట్రాన్లు అనేవి n-1 into d శక్తి స్థాయిలోకి ప్రవేశించే మూలకాలని d బ్లాక్ మూలకాలని అంటారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా నేర్చుకున్న విషయం కూడా s ఆర్బిటాల్లోకి అండ్ p ఆర్బిటాల్లోకి అండ్ d ఆర్బిటాల్లోకి. అంటే n-1 into d అంటే ఏంటి? అంతర కక్షలోకి, లోపల కక్షలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఉపాంతర కక్ష ఇంకా లోపల కంటే ఎఫ్ ఆర్బిటాల్. ఇక మనం అంతర కక్ష గురించి మాట్లాడతాం. ఓకేనా? సో n-1 నుండి ఎనర్జీ లెవెల్ శక్తి స్థాయిలోకి ఎంటర్ అవుతుంది మాత్రమే డి బ్లాక్ ఎలిమెంట్స్ అని మనం చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ some d block elements are transition elements because these are present between the s and p block the long form of periodic table. సరే, కొన్ని డి బ్లాక్ మూలకాలు మనం ఏం చేస్తామంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే పరివర్తన మూలకాలు. సో ఎందుకు పరివర్తన మూలకాలు అంటారంటే ఎస్ బ్లాక్ మరియు పి బ్లాక్ యొక్క మధ్య ఉంటాయి కాబట్టి, అంటే రెండింటి యొక్క ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. అందువల్ల మీకు ఈ పరివర్తన మూలకాలను కూడా అంటారు. ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే పరివర్తన మూలకాలు అంటే ఇంకో విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే సో జనరల్లీ ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ లేదా పార్షియల్లీ ఫిల్డ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అంటే ఒక డి బ్లాక్ ఎలిమెంట్ తీసుకుంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్ లో ఉన్నటువంటి అంటే 5
ZSR కానీ DZSR ఆర్బిటాల్లో కానీ ఎక్కడ కూడా సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నది అనుకోండి, డెఫినెట్లీ వాటిని మనం ఏమంటామంటే ట్రాన్స్ అంటే హాఫ్ ఫిల్డ్ అయి ఉండాలి, అది కూడా ఫుల్ ఫిల్డ్ అయి ఉండకూడదు, పార్షియల్లీ ఫిల్డ్ అనమాట. అలా ఉన్నట్లయితే అటువంటి ఎలిమెంట్స్ ఏమంటాం మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, పరివర్తన మూలకాలను కూడా అనవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కాపర్ ప్లస్ ఫాస్ఫేట్, కాపర్ ప్లస్ ఫాస్ఫేట్ అనమాట. కాపర్ ప్లస్ ఫాస్ఫేట్ అంటే యాక్చువల్గా కాపర్ యాడ్ ఉన్నది ఎంత 29 అంటే 3d9 4s2 అంటే 2 ఎగ్జాంపుల్ కోల్పోతే ఇంకేముంటుంది 3d9 ఉంటుంది. అంటే 3d9 అంటే ఏంటి, చివరి ఆర్బిటల్ ఏంటి DZSR, ఈ DZSR లో సింగిల్ గా ఉంటుంది. సింగిల్ గా ఉంటే అర్థం ఏంటి ట్రాన్సిషన్ ఎలిమెంట్ మనం చెప్పుకున్నాం. సో హాఫ్ ఫిల్డ్ కానీ పార్షియల్ ఫిల్డ్ కానీ ఉంటుంది, ఏంటిది ట్రాన్సిషన్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఆల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అంటే అన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినవే. అంటే అన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ డి బ్లాక్ లో ఉంటాయి, బట్ కానీ ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. అన్ని డి బ్లాక్ మూలకాలు ట్రాన్సిషన్ మూలకాలు కావు. ఎందుకంటే అన్ని డి బ్లాక్ మూలకాలు ట్రాన్సిషన్ మూలకాలు ఎందుకు కాబట్టి అన్ని డి బ్లాక్ మూలకాలు కూడా కంప్లీట్లీ పార్షియల్లీ ఫిల్డ్ ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ ఉండవు కదా. సో అన్ని కూడా కులిపిల్ల అంటే కులుకుని. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ జింక్ తీసుకున్నాం అనుకోండి, జింక్ కానీ మెర్క్యూరీ కానీ కార్బన్ కానీ ఈ 3 ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే వాటికి డిఆర్బిటల్స్ అనేవి ఫుల్ ఫిల్డ్ గా ఉంటాయి, ఆ ఫిల్డ్ ఎక్కడ ఉంటుంది అంటే కొన్ని మాత్రమే డి బ్లాక్ లో ఉండవలసినట్టు కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే హాఫ్ ఫిల్డ్ లేదా పార్షియల్ ఫిల్డ్ ఇన్కంప్లీట్ ఫిల్డ్ గా ఉంటాయి అన్నమాట. సో అటువంటి వారు మాత్రమే మన ట్రాన్స్ ఎలిమెంట్స్ ఉంటాం. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటాం, ఆల్ ట్రాన్స్ ఎలిమెంట్స్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్, బట్ ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో దీన్ని బట్టి అన్ని డి బ్లాక్ మూలకాలు పరివర్తన మూలకాలు కావు. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 సిరీస్. అంటే డిపెండ్స్ అపాన్ ది ఎనర్జీ లెవెల్స్ అంటే ఎనర్జీ లెవెల్ డిపెండ్ అయ్యి. సో ఏ విధంగా అంటే ఫస్ట్ సిరీస్ 3D సిరీస్, అండ్ సెకండ్ 4D సిరీస్, అండ్ థర్డ్ 5D సిరీస్, అండ్ ఫోర్త్ 6D సిరీస్. 3D series starts from scandium to zinc, and 4D series starts from yttrium to cadmium. Next 5D series starts from lanthanum to mercury, and the next 6D series starts from actinium to annanium or leda coppersinium. D block elements lo first topic క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అంటే డి బ్లాక్ మూలకాల యొక్క లక్షణాలు, డి బ్లాక్ మూలకాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ అంటే అన్ని డి బ్లాక్ మూలకాలు లోహాలే. అంటే 3D సిరీస్ కానీ 4D సిరీస్ కానీ 5D సిరీస్ కానీ 6D సిరీస్ కానీ ఈ 4 సిరీస్లో ఉన్నటువంటి డి బ్లాక్ మూలకాలన్నీ కూడా లోహాలే. నెక్స్ట్ పాయింట్, దే ఫార్మ్ alloys with other metals. అంటే వాటిలో అవే అంటే అదర్ మెటల్స్ లో లేదా 3D సిరీస్ 4D సిరీస్ 5D సిరీస్ 6D సిరీస్ లోహాలు అంటే ఆ డి బ్లాక్ మూలకాలతో వాటిలో అవే alloys ఫార్మ్ చేస్తాయి. సో alloys అంటే మిశ్ర లోహాలు. అంటే బ్రాస్, బ్రాంజ్ అంటే ఇత్తడి, కంచు. అంటే బ్రాస్ లో ఉండేటువంటిది ఏంటంటే కాపరు, జింకు, అండ్ బ్రాంజ్ అంటే కంచులో ఉండేది కాపరు, టిన్ను. ఓకే, నెక్స్ట్ దే ఫార్మ్ ఎగ్జిబిట్ వేరియబుల్ ఆసిలేషన్ స్టేట్స్. సో ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి వివిధ రకాలైనటువంటి ఆసిలేషణ స్థితులను ప్రదర్శిస్తాయి. ప్రతి 3D సిరీస్ కానీ 4D సిరీస్ కానీ 5D సిరీస్ కానీ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 4 సిరీస్లు అన్ని కూడా ప్రతి ఎలిమెంట్ కూడా ప్రతి డి బ్లాక్ ఎలిమెంట్ అన్ని కూడా ఆసిలేషన్స్ ఎగ్జిబిట్ చేస్తుంటాయి. ఓకే, సో ఇలా ఆక్సిజన్ ఎగ్జిబిట్ చేయడం కారణం అంటే వాటికి లో ఐ వాల్యూ ఉండడం వల్ల, అంటే తక్కువ ఐనికన్ శక్తి విలువ ఉండడం వల్ల, తక్కువ శక్తి ఉండడం ద్వారానే వాటి యొక్క బ్యాలెన్సింగ్ సెల్ ఉన్నటువంటి ఆర్బిటాల్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది, ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట లో ఐపీ వాల్యూ దగ్గర. ఓకే, అందువల్ల ఇవి ఎక్కువ ఆక్సిజన్ స్టేట్స్ను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, దే హ్యావ్ టెండెన్సీ టు ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఇవి సంశ్లిష్ట సమ్మేళనాలను ఎక్కువగా ఏర్పరిచే సామర్థ్యం కలిగి ఉంటాయి. సంశ్లిష్ట సమ్మేళనాలు అంటే మెటల్ ఉంటుంది, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటుంది, సెంట్రల్
మంచి ఉష్ణవాహకాలుగా పనిచేస్తాయి. మెటల్స్ అన్ని కూడా మంచి ఉష్ణవాహకాలుగా పనిచేస్తాయి. అంటే ఉష్ణవాహకాలు అంటే ఉష్ణాన్ని ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అన్నమాట. సో అటువంటి వాటిగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇవి మంచి విద్యుత్ వాహకాలుగా కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ దే ఆర్ యాక్ట్ యాజ్ ఏ catalytic elements. సో ఇవి ఉత్ప్రేరక మూలకాలుగా కూడా పనిచేస్తాయి. ఉత్ప్రేరక మూలకాలు అంటే ఉత్ప్రేరకం అంటే ఏంటి? రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేయడం. అంటే ఎక్కువ కాలంలో జరిగే చర్యని తక్కువ కాలంలో జరిగే విధంగా మనకి అతి తక్కువ కాలంలో ప్రొడక్ట్ రిలీజ్ అయ్యే విధంగా మనకి కెమికల్ రియాక్షన్స్ లో ఉపయోగించేటువంటి క్యాటలిస్టులు అన్నమాట. క్యాటలిస్ట్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ కి నూనెల హైడ్రోజనీకరణలో నికెల్ ఉపయోగిస్తాం మనము. సో అదేవిధంగా లెండార్ క్యాటలిస్ట్ లో పెల్లాడియం ఉపయోగిస్తాము. అదేవిధంగా హ్యాబర్ ప్రాసెస్ లో అమ్మోనియా తయారీలో కూడా మనం ఫెర్రస్ మాలిబ్డినం అటువంటి ఎలిమెంట్స్ ను కూడా మనం డీబ్లాక్ ఎలిమెంట్స్ ను కూడా ఉపయోగిస్తాం. ఓకే నెక్స్ట్ దే ఆర్ ఫార్మ్స్ కలర్స్ ఇన్ అయానిక్ ఫార్మ్. సో ఇవి ఏం చేస్తాయంటే అయానిక్ రూపంలో కలర్ ని ఏర్పరుస్తుంటాయి. సో ఈ అయానిక్ రూపంలో కలర్ ని ఏ విధంగా ఏర్పరుస్తాయి అనేది మనం ముందు క్లాస్ లో నేర్చుకుందాము. 5 మార్క్స్ వచ్చాయి. సో నెక్స్ట్ దే ఆర్ ఫార్మ్స్ ఇంటర్స్టేషియల్ కాంపౌండ్స్. సో ఇవి ఏం చేస్తాయి? అల్పాంతరాల సమ్మేళనాలు ఏర్పరుస్తాయి. ఇంటర్స్టేషియల్ కాంపౌండ్స్ అంటే ఇంకొక ఇంప్యూరిటీ యాడ్ అవుతుంది. నైట్రోజన్ కానీ సైనైడ్ కానీ ఫాస్ఫరస్ కానీ ఈ ఇంప్యూరిటీ యాడ్ అవుతుంది అనమాట. ఈ క్రిస్టల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ తో అంటే లాటిస్ పాయింట్ ఎలిమెంట్ పొజిషన్ లో ఇంకొక ఇంప్యూరిటీ యాడ్ అవుతుంది. నైట్రోజన్ కానీ సైనైడ్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇటువంటి ఎలిమెంట్ వచ్చి ఆ లాటిస్ పాయింట్ లో యాడ్ అవుతుంది. సో అటువంటి వాటిలో ఏమంటారంటే మనం ఇంటర్స్టేషియల్ కాంపౌండ్స్ అంటాం. ఇటువంటి ఇంటర్స్టేషియల్ కాంపౌండ్స్ కూడా ఇవి ఏర్పరుస్తుంటాయి. ఓకే అల్పాంతరాల సమ్మేళనాలు. నెక్స్ట్ దే హావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ వాల్యూస్. ఇవి అధిక ద్రవీభవన మరియు బాష్పీభవన స్థాన విలువలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ దే ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా అధిక ధన విద్యుతాత్మక కలిగిన మూలకాలే. ఎక్కువగా ధన విద్యుతాత్మక మూలకాలుగా ఉంటాయి అన్నమాట. దే ఫార్మ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. దే ఫార్మ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. ఇవి లోహకర్బన సమ్మేళనాలు కూడా ఏర్పరుస్తాయి. ఎగ్జాంపుల్ కి పెల్లాడియం కార్బన్. ఎగ్జాంపుల్ ఏంటి? పెల్లాడియం కార్బన్. ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? మెటల్ కి కార్బన్ కి మధ్య బాండ్ ఫార్మేషన్ ఉండాలి. అటువంటి కాంపౌండ్స్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటాము. సో ఎగ్జాంపుల్ పెల్లాడియం కార్బన్. చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఈ డీబ్లాక్ ఎలిమెంట్స్ లో ఎక్కువ డెన్సిటీ హై డెన్సిటీ కలిగిన ఎలిమెంట్ ఏంటంటే ఓస్మియం. దీనికి హై ఆక్సిజన్ స్టేట్ కూడా ఉంది +8. నెక్స్ట్ ఈ టోటల్ డీబ్లాక్ ఎలిమెంట్స్ లో 3 సిరీస్ కానీ 4 సిరీస్ కానీ 5 సిరీస్ కానీ 60 సిరీస్ కానీ మొత్తం టోటల్ డీబ్లాక్ ఎలిమెంట్స్ లో లిక్విడ్ స్టేట్ లో ఉన్న ఎలిమెంట్ ఏదైనా ఉన్నదంటే ఒకటే మెర్క్యూరీ. సో ఈ విధంగా మెర్క్యూరీ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉండడం వల్ల దీనికి మెటాలిక్ స్ట్రక్చర్ లేదు.